సీఎం జగన్ మీద జరిగిన దాడిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దాడి జరిగిన ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించారు. డ్రోన్ కెమెరా ద్వారా పరిసర ప్రాంతాలన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రాయి ఎంత ఎత్తు నుండి వచ్చిందనే దానిపై విచారణ జరుపుతున్నారు. పూర్తి స్థాయి విచారణ తర్వాత నివేదికను విజయవాడ సిపి, ఏపీ ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు అందించనున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి తిరుమలరావు సిద్ధంగా ఉన్నారు. తిరుమలరావు, పోలీసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? కృప ఏదైతే ఉందో నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి ఘటన సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో అయితే విచారణ చేపట్టారు. ఇప్పటికే దీనికి సంబంధించి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, అదేవిధంగా ఇంటెలిజెన్స్, లోకల్ పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. దాడి ఎలా జరిగిందనే దాని మీద పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో ఈ ఘటన ఇప్పుడు మనం చూపిస్తున్న ఏదైతే ఉందో విజువల్, ఈ ప్రాంతానికి సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న రాత్రి 8:07 ఇక్కడ చేరుకోవడం జరిగింది. చేరుకుని ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్న సమయంలో ఇక్కడ కరెంటు తీగలు కొంచెం అడ్డు వస్తాయని చెప్పేసి లైట్లు అయితే తీశారని చెప్పేసి మనకి ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి వచ్చే సమయంలో ఈ ఏదైతే ఉందో ఈ స్కూల్ మీద నుంచి దాడి జరిగిందని చెప్పేసి ఒక ప్రాథమికంగా పోలీసులు అంచనాకు రావడం జరిగింది. ఇది స్కూలు, ఇది ప్రైవేట్ స్కూలు. ఇక్కడ పక్కనే గంగానమ్మ టెంపుల్ ఉంటుంది. ఈ స్కూలు అది చూడొచ్చు విజువల్స్ లో, కిటికీలకి మీకు కనిపిస్తున్నాయి. అది సెకండ్ ఫ్లోర్ స్కూల్. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, మొత్తం 3 ఫ్లోర్ ఉంటాయి. ఆ సెకండ్ ఫ్లోర్ లో ఎదురు మనం ఇందాక వెళ్ళి పరిశీలించాము. అక్కడ కూడా గేట్స్ ఓపెన్ చేసి ఉండే తలుపులు. అయితే దుండగులు ఈ కిటికీలోంచి మాత్రమే దాడి చేసినట్లుగా పోలీసులు ఒక ప్రాథమిక అంచనా వచ్చారు. అయితే ఈ స్కూల్లోకి సీసీ కెమెరాలు కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ నడుస్తుంది. దాడిలో ముందు నుంచి పోలీసు దాడి చేసిన వ్యక్తులు ముందు నుంచి వచ్చినట్లయితే సీసీ కెమెరాలు అయితే మనకు వస్తుంది. కానీ ఈ గోడ ఉరికి ఇటు పక్కన గంగానమ్మ టెంపుల్, ఇది ఈ టెంపుల్ మీద నుంచి గోడ ఉరికి వచ్చినట్లయితే ఈ సీసీ కెమెరాలు అయితే ఎవరైతే ఆగంతకులు వచ్చారో వాళ్ళ ఫుటేజ్ మాత్రం ఉండదు. కానీ ఇది సంబంధించి పోలీసులు ఈ సీసీ ఫుటేజ్, అదేవిధంగా రోడ్డు మీద ఉన్న సీసీ ఫుటేజ్, టీవీలో టెలికాస్ట్ అవుతున్న వీడియో క్లిప్పింగ్ ఆధారంగా అయితే పోలీసులు పూర్తి స్థాయిలో అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ లోపం ఎక్కడ జరిగింది ఏంటనేది కోణం అయితే పోలీసులు చేస్తుంది. మీరు చూడొచ్చు విజువల్స్ లో ఆ పైన ఈ రేకులు కనపడుతున్నాయి. ఆ రేకుల పైన 2 కానిస్టేబుల్స్ ఇక్కడ సెక్యూరిటీ ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. అయితే ఈ అగంతకులు ఎవరైతే ఉన్నారో ఈ స్కూల్ పక్క నుంచి రాయి విసరడంతో పైన ఉన్న పోలీసులకి అయితే ఇక్కడ తెలియదు, ఎవరు విచారణ కూడా తెలియని పరిస్థితి. కానీ ఇక్కడ చూడొచ్చు మరి బిల్డింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఎదురుగా బిల్డింగ్స్, అదేవిధంగా ఇతర హౌసెస్ సంబంధించి ఉన్నాయి. ఈ బిల్డింగ్ మీద పోలీసులు అయితే పహారా కాసి ఉంటే మాత్రము ఎవరైతే ఈ రాళ్లు విసిరారో ఆ వ్యక్తిని మొత్తం పూర్తి స్థాయిలో క్యాప్చర్ చేసే అవకాశం ఉంది. కానీ ఈ స్కూల్ మీద, ఇతర బిల్డింగ్ల మీద పోలీసులు ఉన్నారా లేదా, పోలీసులు పహారా కాస్తున్నారా లేదా అనేది మాత్రం పూర్తి స్థాయిలో ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఇంటెలిజెన్స్ అధికారులు, అదేవిధంగా ఈసీ సంబంధించి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాని తెలుస్తుంది. ఈ సంబంధించి స్కూల్లో సీసీ ఫుటేజ్ ఉంది. కానీ స్కూల్ వెనక భాగం, ఇది దాడి జరిగింది రోడ్డు వెనక భాగము, ఈ వెనక భాగానికి సీసీ కెమెరాస్ లేవు. కానీ ఈ ప్రాంతాల్లో ఇల్లు ఉన్నాయి, ఈ ప్రాంతం ఇంటికి కూడా సీసీ కెమెరాలు ఎక్కడా లేవు. పోలీసులు అయితే ఈ పై భాగంలో పోలీసులు పహారా కాస్తూ ఉన్నట్లయితే ఎవరైతే విసిరారో ఈ భాగం నుంచి, స్కూల్ భాగం లోపల నుంచి విసిరారు కాబట్టి ఇక్కడ నుంచి పోలీసు ఎదురుగా ఉండి వాళ్ళు పహారా కాసేవాళ్ళు క్యాప్చర్ చేసే అవకాశం ఉంది. కానీ పోలీసులు పైనుంచి ఎవరు పహారా కాయని పక్షంలో ఎవరు విసిరారు ఏంటనేది కూడా ఒక సందిగ్ధంలో అయితే నెలకొంది. ఏదేమైనప్పటికీ ఈ దాడి ఘటన సంబంధించి పోలీసులు అయితే, ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే, ఇది విజయవాడ పోలీసు ఇంటెలిజెన్స్ వర్గాలు వైఫల్యం పూర్తిగా ఉన్నట్లు తేటతెల్లమవుతుంది. ముందు ఈ సీఎం పర్యటన జరిగే సమయంలో సీఎం ఒక బస్సులో వస్తుంటే ముందు భాగంలో ఒక బస్సు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేసుకుంటూ పోలీసులు పహారా కాస్తున్నారా, బిల్డింగ్ మీద ఉన్నారా లేదా అనేది చూసుకుంటూ వెళ్ళాలి. ఏదైనా లేని పక్షంలో ఇంటెలిజెన్స్ వర్గాలు స్థానికంగా పోలీసులను అలర్ట్ చేస్తుంది. అలర్ట్ చేసి ఇక్కడ పలానా మనుషులు లేరు, దీన్ని మీరు పర్యవేక్షించండి, చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ చేసే అధికారులకు అయితే సమాచారం ఇస్తారు. కానీ ఇద్దరు లోపం ఇక్కడ పూర్తిగా కొట్టేసి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా మీడియాలో వచ్చిన ఏదైతే ఉందో రాయి వెళ్ళినట్టు కనపడుతుంది, కానీ ఎక్కడి నుంచి వచ్చినట్టు కూడా కనపడలేదు. ఇది తెలియాల్సి ఉంది. సీసీ ఫుటేజ్ పర్యవేక్షణ, అదేవిధంగా ఇటు రోడ్డు మీద సీసీ ఫుటేజ్ ఏమైనా ఉంటే కానీ మనకు తెలుస్తుంది. లేని పక్షంలో ఏమీ తెలియనట్టు కూడా మనకు అర్థమైతే పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా ఒక ప్రధాని కూడా చూడొచ్చు, ఈ జనాభా ఉన్న సమయంలో ఏదైనా వ్యక్తి ఇతను కొట్టి ఏదైనా జరిగినట్లయితే హడావిడిగా ఎవరన్నా పరిగెత్తూ ఉంటారు. అలాంటి పరిగెత్తే దృశ్యాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. సంబంధించిన సీసీ ఫుటేజ్ ఇతర ప్రాంతాల్లో కూడా పర్యవేక్షణ చేస్తున్నట్టు తెలుస్తుంది. కృప. రైట్ తిరుమలరావు.